మూడో విషయం ఏమిటి? మూడో గుణపాఠం ఏమిటి? ఏదైతే అనుగ్రహం అల్లా మనకిచ్చాడో దాని ద్వారా మనము పరలోకాన్ని సంపాదించే ఆలోచనలో ఉండాలి. పరలోకాన్ని సంపాదించడం అంటే మనం ఏం చేయాలి అంటే ఆ ధనాన్ని మస్జిదుల కోసం ఖర్చు పెట్టాలి, మదర్సాల కోసం ఖర్చు పెట్టాలి, మన బంధువుల్లో పేదవారి కోసం ఖర్చు పెట్టాలి, అలాగే ఎవరైతే అగత్య పరులు ఉన్నారో వారి కోసం ఖర్చు పెట్టాలి. ఈ ధనాన్ని మనము పరలోకం కోసం ఖర్చు పెడుతూ ఉండాలి సోదరులారా. కారును కూడా ఇదే విషయం తెలియజేయడం జరిగింది. వబతగి ఫీమా ఆతాకల్లాహు దారల్ ఆఖిరా వలా తన్సా నసీబక మినద్ దునియా. మనము ఏదైతే అల్లా మనకు ప్రసాదించాడో దాని ద్వారా మనం ఏం చేయాలి? మన పరలోకాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇహలోకంలో కూడా అల్లా ఏదైతే ఇచ్చాడో దాన్ని ఖర్చు పెట్టడం తప్పులేదు, కానీ మన అసలు టార్గెట్, అసలు లక్ష్యం ఏముండాలి? మన దగ్గర ఉన్న సంపత్తో మనము ఆఖిరత్ పరలోకం కోసం కష్టపడాలి. ప్రపంచంలో కూడా అల్లా ఏదైతే ఇచ్చాడో దాని ద్వారా మంచి బట్టలు ధరించవచ్చు, మంచి ఆహారం తినవచ్చు, అన్ని సుఖ సౌఖ్యాలు అనుభవించవచ్చు, కానీ లక్ష్యం పరలోకమై ఉండాలి. ఒకసారి ఏమైంది, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూర్చొని ఉన్నారు. ఒక సహాబీ వచ్చారు. సహాబీని చూడగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ముఖాన్ని పక్కకు తిప్పేసుకున్నారు. ఆ సహాబీకి అర్థమైపోయింది. వెంటనే ఇంటికి వెళ్ళారు, నీట్గా స్నానం చేశారు, ఆయన దగ్గర ఉన్నటువంటి మంచి వస్త్రాలను ధరించి వచ్చారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట్లాడారు. ప్రవక్త, మీరు ముఖం ఎందుకు తిప్పుకున్నారు అని అడిగితే ఆయన తెలియజేస్తున్నారు, అల్లా నీకు ఏదైతే ప్రసాదించాడో, నీవు కొద్దో గొప్ప డబ్బు ఉన్నటువంటి సహాబీవి, మరి అల్లా నీకు ఏదైతే ఇచ్చాడో అందులో నీట్గా ఉండొచ్చు కదా, అందులో అందంగా ఉండొచ్చు కదా, ఎందుకు ఎప్పుడు చూసినా చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు ఎందుకు వేసుకొని వస్తారు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు. మరియు ఒక హదీస్ కూడా తెలియజేశారు. ఇమాం అల్బానీ వారు సహీగా ఖరారు చేశారు. తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్, ఇన్నల్లాహ తఆలా యుహిబ్బు అయ్యర అసరా నియమతిహి అలా అబ్దిహి. అల్లా తన దాసుడికి ఏదైనా అనుగ్రహాన్ని ప్రసాదిస్తే ఆ అనుగ్రహం యొక్క ప్రభావాన్ని కూడా చూడడానికి ఇష్టపడతాడు. కాబట్టి అల్లా మనకి ఏదైనా ఇచ్చాడనుకోండి, దాన్ని ఏం చేయాలి? మనము ప్రదర్శించాలి. అనవసరంగా కాదు, అల్లా ఎలాగైతే కోరుకుంటాడో ఆ విధంగా మన స్టేటస్ చూపించడానికి, మనం సమాజంలో మంచిగా గౌరవ మర్యాదలు పొందడానికి ఎంత మాత్రమూ కాదు.